భారతీయ రైల్వేలో కార్మికుల సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ యొక్క గుర్తింపు సంఘాల ఎన్నికలలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ క్యారేజీ రిపేర్ షాప్ రేణుగుంట తిరుపతి నందు 4వ తేదీ మరియు 5వ తేదీ నందు సిఆర్ఎస్ బీటీసీ నందు ఎన్నికలు జరుగుతున్నాయి। ఈ కార్మిక సంఘాల ఎన్నికలలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కార్మికులకు మద్దతుగా రైల్వేలో కొత్త పెన్షన్ విధానాన్ని నిర్మూలించి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచడానికి కార్మికుల కోసం మహర్నిశలు శ్రమిస్తున్న సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మర్రి నాగవయ్య నాయకత్వంలో రైల్వేలో ఖాళీలను భర్తీ చేయాలని, ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, అవుట్సోర్సింగ్ విధానాన్ని నిలుపుదల చేయాలని, రైల్వే కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత, వారి కుటుంబాల కోసం మెరుగైన విద్య, వైద్యం సౌకర్యాలు కల్పించడం వంటివి చేయాలని డిమాండ్ చేశారు। ఉమేష్ అన్న ఈ పక్క వచ్చేనా అంటే కూర్చోమంటావా? కూర్చోమనేదా? స్టాండింగ్ బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది। మనం ఇటు ఉన్నాం, వాళ్ళు ఇటు పోతాం, వాన పడుతుంది ఈ పక్క పడుతుంటే బ్రదర్ వెనకాలకి ముందుకు లాగే తిరుపతి జిల్లా రేణుగుంట మండలం సిఆర్ఎస్ లో ఈరోజు రైల్వే కార్మిక గుర్తింపు సంఘ ఎన్నికలు జరుగుతున్నాయి। ఈ ఎన్నికల్లో ప్రధానంగా సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్, సౌత్ సెంట్రల్ మజ్దూరుల మధ్య ప్రధాన పోటీ ఉంది। కార్మికుల ఓటింగ్ సర్వేలు చూస్తుంటే ఈ ఎన్నికల్లో సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ ఘన విజయం సాధిస్తుందని మేము భావిస్తున్నాం। ఈరోజు రేపు 2 రోజులు ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది। సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎం రాఘవయ్య గారి యొక్క కృషి ఫలితంగా ఏదైతే ఎన్పీఎస్ నుంచి ఓపీఎస్కి మారాలన్న కార్మికుల ఆలోచన ఈరోజు కనిపిస్తూ ఉంది। ఎన్పీఎస్లో ఉన్న కార్మికులందరూ కూడా ఈరోజు సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ మద్దతు పలుకుతున్నారు। వారి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేసి ఈ యొక్క సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ గెలిపించాలని కూడా అందరూ కూడా ఓటింగ్ రైలు ఇంజిన్ మీద గుర్తు మీద వేసి గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారు। ఖచ్చితంగా రాబోయేటువంటి ఈ 2 రోజులు జరిగే ఎలక్షన్స్ లో సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము। జై రాఘవయ్య, జై ఎంప్లాయీస్ సంఘ్। సార్ ఓటేసే దానికి ప్రికాషన్స్ చెప్పండి సార్। ఈ రోజు మొత్తం సిఆర్ఎస్ లో 1336 మంది ఓటర్లు ఉన్నారు। వారందరూ కూడా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేయొచ్చు। ఇక్కడే బీటీసీలో యొక్క ఓటింగ్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది। ప్రధానంగా ఓటు వేయడానికి వచ్చే ముందు ప్రతి ఒక్కరు కూడా ఐడి కార్డు తీసుకురావాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాము। ఓటింగ్ సరళి కూడా చాలా ప్రశాంతంగా జరుగుతోంది। ఇక్కడ ఆఫీసర్స్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు। చాలా చక్కగా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతూ ఉంది। ఎవరికి ఎటువంటి సందేహాలు లేవు। హ్యాపీగా అందరూ కూడా ముందుకు వచ్చి ఓటేయాలని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ను కూడా మేము సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సిఆర్ఎస్ బ్రాంచ్ నుంచి కోరుకుంటున్నాం। సార్ మీకు ఓటు ఎందుకు వెయ్యాలన్న మేనిఫెస్టో గురించి చెప్పండి। ఈ రోజు సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ ఎందుకు ఓటేయాలని చెప్పని ఆలోచన చేస్తే మొట్టమొదటగా ఎల్పీఎస్ నుంచి ఓపీఎస్ సాధించాలంటే అదొక సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ ఎన్ఎఫ్ఐఆర్కే సాధ్యమవుతుంది। అది మన ప్రీతమ నాయకుడు డాక్టర్ ఎం రాఘవయ్య గారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు। ఖచ్చితంగా ఈ ఎన్పీఎస్ రద్దు చేయించే వరకు కూడా వారు విశ్రమించరు। అదేవిధంగా ఏదైతే ఎంప్లాయీస్ యొక్క తల్లిదండ్రులకి పాస్ సౌకర్యం కల్పించడం, వారికి కూడా హాస్పిటల్ సౌకర్యం కల్పించడం కోసం కూడా సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ పనిచేస్తా ఉంది। దీంతో పాటు 8వ వేతన సంఘాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది। 8వ వేతన సంఘంలో రైల్వే ఉద్యోగులకి మెరుగైనటువంటి పే స్కేల్స్ రావాలంటే ఖచ్చితంగా ఎన్ఎఫ్ఐఆర్ సోషల్ ఎంప్లాయీస్ గెలిస్తే తప్ప
వేరే ఒక మార్గం లేదు. అందుకే ఈరోజు కార్మికులందరూ కూడా ఆలోచిస్తున్నారు. రాబోయేటువంటి 8వ పే కమిషన్లో మనకి మెరుగైన పేసుకలు సాధించాలంటే సోషల్ ఎంప్లాయీస్ గెలిపించాలని వారందరూ ఉత్సాహంతో వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రైలు ఇంజిన్ గుర్తు మీద ఎంప్లాయీస్ అందరూ కూడా ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. 2007 సంవత్సరం జరిగిన ఎలక్షన్స్ లో కావచ్చు, 2013 జరిగిన ఎలక్షన్స్ లో కావచ్చు, సోషల్ ఎంప్లాయీస్ సంఘ్ సోషల్ మొత్తం మీద కూడా ఘన విజయం సాధించింది. ఈసారి 3వ కూడా మేము హ్యాట్రిక్ కొట్టామని చెప్పి ఒక నమ్మకం మాకుంది. మా నాయకుడు డాక్టర్ ఎం రాఘవయ్య గారి యొక్క నిరంతరం పనిచేసేటువంటి వారి యొక్క కృషి ఫలితంగా ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సోషల్ ఎంప్లాయీస్ ఓటేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. ప్రస్తుతం ఇప్పటివరకు అయితే సిఆర్ఎస్ లో దాదాపు 300 మంది కార్మికులు వారి యొక్క ఓటు వినియోగించుకున్నారు. రాబోయే రేపు కూడా అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ 99% ఓటింగ్ జరుగుతుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ లో సోషల్ ఎంప్లాయీస్ సంఘ్ ఫస్ట్ ప్లేస్ లో నిలబడుతుంది, ఘన విజయం సాధిస్తుందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.